Hi, ఇప్పుడే ఒక ఫిల్మ్ టీజర్ చూసా అండ్ ఐ వాంటెడ్ టు షేర్ ద ఎక్సైట్‌మెంట్ అబౌట్ ద కానాన్ ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ సినిమా రైట్ నౌ. కానాన్ ఈవెంట్ అని ఎందుకు అంటున్నానంటే, కానాన్ ఈవెంట్ ఈస్ సంథింగ్ అన్‌అవాయిడబుల్ దట్ విల్ హ్యాపెన్ ఆన్ ద టైమ్ లైన్ టు షేప్ ద ఫ్యూచర్ అండ్ టు డిఫైన్ ఎ లెగసీ అండ్ దట్ ఈస్ వాట్ కానాన్ ఈవెంట్ ఈస్. కానాన్ ఈవెంట్ అని దేన్ని అడ్రెస్ చేస్తున్నానంటే, కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ కమింగ్ టుగెదర్ టు మేక్ ఎ ఫిలిం. సో దిస్ మస్ట్ బి ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ కెన్ ఎవర్ హ్యాపెన్ టు ఇండియన్ సినిమా, తమిళ్ సినిమా అండ్ తెలుగు సినిమా. ఎందుకంటే దే ఆర్ వాళ్ళేంటంటే వాళ్ళు 70స్‌లో ఉన్నారు. అండ్ వాళ్ళకేంటంటే డిఫరెంట్ పొలిటికల్ ఐడియాలజీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకేంటంటే డిఫరెంట్ లెగసీస్ ఉన్నాయి. వాళ్ళు కలిసి సినిమా చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దెమ్ కమింగ్ టుగెదర్ టు మేక్ ఏ ఫిలిం టు ఎక్సైట్ ఆడియన్స్, టు గివ్ ఆడియన్స్ అండ్ యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ అండ్ ఫర్ ద లవ్ దే హ్యావ్ టువర్డ్స్ సినిమా. యాజ్ ఎ తెలుగు సినిమా ఫ్యాన్ ఇది నాకు చాలా జెలస్సే. ఇది ఏంటంటే విత్ అట్‌మోస్ట్ ఎన్వీ ఐయామ్ టెల్లింగ్ దిస్. ఎందుకంటే వీ మైట్ నెవర్ సీ చిరంజీవి ఆర్ బాలకృష్ణ కమింగ్ టుగెదర్ ఆర్ పవన్ కళ్యాణ్ ఆర్ మహేష్ బాబు కమింగ్ టుగెదర్ టు మేక్ ఏ ఫిలిం. వాళ్ళు చెయ్యాలని ఉన్నా కూడా మనకి లైక్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ రిసోర్సెస్ లైక్ ద యంగ్ డైరెక్టర్స్ హూ కెన్ హ్యాండిల్ దమ్ అని అది నా పర్సనల్ ఫీలింగ్ అండ్ డిఫరెంట్ డిస్కషన్. బట్ ఆ వాయిడ్‌ని అయితే ఈ ఫిలిం కంప్లీట్‌గా కాదు కానీ కొంచెమైనా హీల్ చేస్తదని అనుకుంటున్నా. సో మన దగ్గర ఒక మల్టీ హీరో ఫిలిం అంటే ఒక ఆబ్లిగేషన్ లాగే చూస్తారు. కానీ నెల్సన్ దీన్ని ఒక కల్చరల్ రీసెట్ లాగా షేప్ చేస్తున్నాడు. కల్చరల్ రీసెట్ అని ఎందుకు అంటే లైక్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ కమింగ్ టుగెదర్ టు మేక్ ఎ ఫిలిం అంటే ఇట్స్ ఎ కానాన్ ఈవెంట్ ఓన్లీ. సో ఇది జస్ట్ రీయూనియన్ ఫిలిం కాదు. ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఓల్డ్ స్కూల్ లెగసీ అండ్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో ఈ టీఎఫ్ఐలో కూడా చాలా హీరోస్కి ఒక ఇన్స్పిరేషన్‌గా అవ్వాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ.